శాసనసభ మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం వైసీపీకి గుడ్ బై చెప్పే ఆలోచనలో ఉన్నారా? ఫ్యాన్ పార్టీలో ఒక్కబోతకు గురవుతున్నారనే ప్రచారంలోని వాస్తవం ఎంత? ఆముదాల వలస ఇన్ఛార్జిగా తీసేయడాన్ని అవమానంగా భావిస్తున్నారా? బీజేపీలో జాయిన్ అయ్యే ప్లాన్లో ఉన్నారనే ప్రచారాన్ని ఎలా చూడాలి? పూర్తి వివరాలు ఇన్సైడ్లో చూద్దాం. ఉత్తరాంధ్రలో వైసీపీకి మరో గట్టి ఎదురుదెబ్బ తగిలే అవకాశం ఉంది. పార్టీలో గౌరవం లేదన్న భావనలో ఉన్న శాసనసభ మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం ఫ్యాన్ కింద నుంచి పక్కకు జరగాలన్న ఆలోచనలో ఉన్నారు. గౌరవం లేని పార్టీలో ఇమళ్లేని సన్నిహితుల దగ్గర ప్రస్తావిస్తున్నారని సమాచారం. కూటమి పార్టీల్లో చేరదామంటే టీడీపీ జనసేనలో దాదాపు డోర్లు మూసుకుపోయాయి. ఇక ఉన్నది బీజేపీయే. ఈ దిశగా పావులు కదుపుతున్నారని సమాచారం. అక్కడ కుదరకపోతే మరో ప్రత్యామ్నాయం వైపు చూడొచ్చని తమ్మినేని అనుచరుల్లో వినిపిస్తోంది. రాజకీయాల్లో హుందాగా వ్యవహరించే నాయకులు సుదీర్ఘ కాలం పాటు మనుగడ సాగిస్తారు. పదవి వచ్చింది కదా అని ఇష్టానుసారంగా వ్యవహరిస్తే ప్రజలు తగిన సమయంలో తప్పకుండా గుణపాఠం చెప్తారు. అధికారం ఎవ్వరి సొంతం కాదు, అలా అని శాశ్వతం అనుకుంటే పొరపాటే. ఇవన్నీ మరిచి గత 5 ఏళ్లలో కొందరు నాయకులు ఇష్టానుసారంగా వ్యవహరించారు. మరికొందరు సీనియర్ నేతలు సైతం పార్టీ అధినేత జగన్ మెప్పు కోసం తమ స్థాయిని మరిచిపోయి ప్రవర్తించారు. అలాంటి వారిలో శాసనసభ మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం ఒకరు. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉండి అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబుపై వ్యవహరించిన తీరు విమర్శలకు తావిచ్చింది. ఏది మాట్లాడినా అప్పట్లో అది రాజకీయ దుమారానికి కారణమయ్యేది. వాస్తవానికి రాజ్యాంగ పదవుల్లో ఉన్నవారు హుందాగా వ్యవహరించాలి. కానీ తమ్మినేని మాత్రం ఈ పదాన్నే పక్కన పెట్టేశారు. అనుభవాన్ని మరచి చిల్లర రాజకీయాలకు తానేమీ తక్కువ కాదు అన్నట్టుగానే ప్రవర్తించారు. సభా సంప్రదాయాలను పక్కన పెట్టి చివరికి అభాసు పాలయ్యారు. అలాంటి తమ్మినేని సీతారాంకు గత ఎన్నికల్లో ఆముదాల వలస ప్రజలు గట్టి గుణపాఠమే చెప్పారు. నిత్యం జగన్ మెప్పు కోసమే పనిచేసిన తమ్మినేని ప్రస్తుతం రాజకీయంగా తీవ్రమైన ప్రతికూల పరిస్థితులనే ఎదుర్కొంటున్నారు. ప్రజాస్వామ్యానికి దేవాలయం లాంటి అసెంబ్లీ సాక్షిగా అప్పటి మంత్రులు, వైసీపీ ఎమ్మెల్యేలు చంద్రబాబుతో పాటు కుటుంబ సభ్యులపై అనుచిత వ్యాఖ్యలు చేస్తుంటే స్పీకర్ స్థానంలో ఉన్న తమ్మినేని మురిసిపోయారు. కనీసం నియంత్రించే ప్రయత్నం చేయకపోగా చంద్రబాబుపై రెచ్చిపోయిన నేతలకు అసెంబ్లీలో మైక్ ఇచ్చి మరీ ప్రోత్సహించారనే విమర్శలు ఉన్నాయి. అయితే రాజకీయాల్లో కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. అసెంబ్లీ ఎన్నికల్లో తమ్మినేని ఘోర పరాజయంతో రాజకీయ జీవితం ఒక్కసారిగా ఇబ్బందుల్లో పడింది. ఆముదాల వలస నియోజకవర్గ ఇన్ఛార్జిగా పదవి నుంచి తప్పించారు. ఆ తర్వాత నిత్యం తమ్మినేని చుట్టూనే కనిపించే నేతలు దూరమవుతున్నారు. తమ్మినేని సీతారాం రాజకీయ జీవితానికి పార్టీ హైకమాండ్ ఇక ముగింపు పలికినట్టేనని భావిస్తున్నారు. టీడీపీ ఆవిర్భావంతో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన తమ్మినేని మంత్రి సహా పలు పదవులు అనుభవించారు. అనంతర రాజకీయ పరిణామాల్లో టీడీపీని వీడి ప్రజారాజ్యంలో చేరారు. అక్కడ కలిసి రాకపోవడంతో కొంత గ్యాప్ తర్వాత వైసీపీ కండువా కప్పుకున్నారు. ప్రస్తుతం పార్టీలో తీవ్ర ఉక్కపోతకు గురవుతున్నారు. నియోజకవర్గ ఇన్ఛార్జి పదవిని తీసేసే ముందు అధినేత జగన్ తనకు ఒక్క మాట కూడా చెప్పలేదన్న ఆవేదన వ్యక్తం చేశారు. పైగా తనకు తెలియకుండానే ఆముదాల వలస నియోజకవర్గ నేత చింతాడ రవికుమార్ను సమన్వయకర్తగా నియమించడంపై ఆగ్రహంతో ఉన్నారు. ఓటమి తర్వాత వైసీపీలో వరుస అవమానాలు ఎదురవుతున్నాయని భావిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రస్తుతం తమ్మినేని ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నారు. ఇప్పటికే కాంగ్రెస్, బీజేపీ మినహా అన్ని పార్టీల్లో పనిచేశారు. దీంతో ఫ్యాన్ పార్టీలో తనకు జరిగిన అవమానంతో కృంగిపోతున్న తమ్మినేని పార్టీ మారాలన్న ఆలోచనలో ఉన్నట్టు సమాచారం. ముందుగా టీడీపీ నేతలతో టచ్లోకి వెళ్లారట. కానీ తమ్మినేనిని చేర్చుకునేందుకు తెలుగుదేశం అంతగా ఆసక్తి చూపలేదు. జనసేనలో జాయిన్ అవుదామనుకుంటే వైసీపీలో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ పై ఘాటు విమర్శలు చేసిన అంశం అడ్డు వస్తోంది. స్థానిక జనసేన నేతలు తమ్మినేనిని చేర్చుకోవద్దని చెబుతున్నారు. దీంతో వైసీపీలో ఉండలేక ఇతర పార్టీలోకి వెళ్లలేక టెన్షన్ పడుతున్నారు. వైసీపీ హయాంలో స్పీకర్ గా సభా సాంప్రదాయాలను పక్కన పెట్టి వైసీపీ సొంత ఎజెండాతో సభను నడిపించారన్న విమర్శలు ఉన్నాయి. విభజిత ఆంధ్రప్రదేశ్ తొలి స్పీకర్ గా పనిచేసిన కోడెల శివప్రసాద్ పై ఫర్నిచర్ చోరీ ముద్ర వేసి మానసికంగా వేధించారనే ఆరోపణలొచ్చాయి. దీంతోనే కోడెల బలవన్మరణానికి పాల్పడ్డారని చెబుతారు. మరోవైపు ఆముదాల వలస నియోజకవర్గంలో టీడీపీ కార్యకర్తలను వేధించారనే విమర్శలు ఉన్నాయి. ఇసుక భూదందాలకు పాల్పడ్డారనే ఆరోపణలు వెల్లువెత్తాయి.
టీడీపీ అధికారంలోకి వస్తే మొదటిగా ఇబ్బంది పడేది తమ్మినేని సీతారాం అని అంతా భావించారు. కానీ కూటమి ప్రభుత్వం నుంచి ఎలాంటి సమస్యలు తలెత్తలేదు. అయితే సొంత పార్టీలో మాత్రం కరివేపాకులా మారిపోయారు. దీంతో తమ్మినేని రాజకీయం గతమెంతో ఘనం, ఇప్పుడు అంధకారం అన్నట్టు తయారైందని ఆముదాల వలస ప్రజలు చెబుతున్నారు. భవిష్యత్ పరిణామాలు ఎలా ఉంటాయో చూడాలి.